కాకినాడ మధురానగర్ శ్రీ లక్ష్మీ గణపతి వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణం కన్నులారా తిలకించారు. కళ్యాణంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి కళ్యాణ అక్షతలు పంపిణీ చేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా మధురానగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పేరంటం కార్యక్రమం జరిగింది. మహిళలంతా ఒక చోటుకు చేరుకుని శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఉంచి స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రతి ఏటా హైదరాబాద్లో శ్రీరామనవమిని జరుపుకునే వాళ్లమని ఇప్పుడు కాకినాడలో మహిళల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వల్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మేధా మాధవీలతలో మంజుల మహిళలు పాల్గొన్నారు. స్వామివారు ఎంతో మహిమాన్విత స్వామివారు. అలాగే ఈ ఆలయంలో అభయాంజనేయ స్వామివారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ శుభ కార్యక్రమాలు ఏవయ్యా అంటే గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, అలాగే శ్రీరామనవమి అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలతో చాలా దిగ్విజయంగా అద్భుతంగా జరుగుతున్నాయి. అందుకని ఆ లక్ష్మీ గణపతి స్వామివారు ఎంతో భక్తులను అనుగ్రహిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ ఆనందపరుస్తూ ఇప్పుడు దాకా అలా తీసుకొచ్చారు. ఇంకా స్వామివారి అనుగ్రహం దయ వల్ల భక్తులందరికీ శుభ కార్యక్రమాలు సర్వే జనా సుఖినో భవంతు. ఇలా ఆలయ మధురానగర్ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు రామమూర్తి గారి మెంబరు, ఎలక్ట్రిసిటీ మెంబరు రామకృష్ణ, అలాగే రాజేష్ ఫస్ట్ నుంచి కూడా చిన్న పని చేసేవాడు ఇక్కడ. ఆ వెనకాల మేము సహకరించేవాళ్ళం పెద్దవాళ్ళుగా. అది అలా దినదినాభివృద్ధి చెంది మన ముమ్మిడి వారు వీరాస్వామి గారు దంపతులు చిన్న స్థలం ఇవ్వడం జరిగింది. దాన్ని కొంత రాజీ గారు, నామ వెంకటరమణ ఇద్దరు కలిసి ఈ గుడి ప్రారంభించి స్లాబ్ వర్క్ వేసి ఇచ్చారు. దాని మీద కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1116 వేసుకొని సందాలో దీన్ని బయట దాతలతోటి వాళ్ళతోటి కూడా మేము ఇంతవరకు ఈ కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాం. అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి పూజలు కూడా ఘనంగా జరిపిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఇలాగా ఈ కార్యక్రమాలు ఎక్కడ ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. ఇవి సహకరించిన భక్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే మా లక్ష్మీ గణపతి యొక్క ప్రెసిడెంట్ గారైన మహేష్ గారు, సెక్రటరీ గారైనండి వైకుంఠ శ్రీమన్నారాయణ గారు, తర్వాత కమిటీ సభ్యులైనటువంటి బాబ్జీ గారు, గంగాధర రామారావు గారు, పూజారి గారు అయినటువంటి శర్మ గారు, తర్వాత చిన్న పూజారి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు, ఆలయ కమిటీ సభ్యులైనటువంటి రాజేష్ గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ ప్రసాద్ గారు, తర్వాత ట్రస్టీ అయినటువంటి మంగ గంగాధర రామారావు గారు, తర్వాత మెంబర్ అయినటువంటి రమణమూర్తి మాస్టారు, తర్వాత మాకు మెంబరుగా ఎలక్ట్రీషియన్ కింద అన్ని సహకారాలు ఉన్నటువంటి రామకృష్ణ గారు, వీరందరూ కూడా సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఆలయం ప్రతిష్ఠ 2007లో మార్వల్ అనే కంపెనీలో నేను జాయిన్ అయ్యాను యాజ్ ఎంప్లాయీ అంతే. సో అప్పుడు నాకు మేడం గారి గురించి తెలియలేదు. జస్ట్ మామూలుగా ఎప్పుడూ ఒక కొలిగ్గానే చూస్తారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు 2026 జరుగుతుంది. నేను ఇలా ఉండడానికి కారణం మా రామ్ సారు, మా మధు మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా నా కొడుకు కోసం చప్పట్లు కొట్టారు. అది కేవలం మీకు తెలియని ఒక విషయం చెప్తాను. నా కొడుకు ఇలా భూమి మీద ఉండడానికి కారణం మెయిన్ మా మధు మేడం అండి, రామ్ సారుని. మీ అందరికీ తెలియని విషయం వచ్చి చేస్తున్నట్టే వచ్చి మా మేడం గారు సారు కూడా వచ్చి దగ్గరుండి బాలత్రిపుర సుందరి గుళ్ళో చేశారు. నేను ఇప్పటికే అది మర్చిపోలేను. నేను రుణపడి ఉన్నానంటే మేడం గారికి సార్కి ఉన్నానండి. నా కొడుకుని చూసినప్పుడు అలా తెలుస్తుంది మా మేడము సారు ఎంత గొప్ప వాళ్ళు అన్నది. బయట వాళ్ళలా కాకుండా నేను కూడా వాళ్ళ అమ్మాయే అని చెప్పి చూస్తారు. అది మాత్రం నాకు 100% కరెక్ట్ నా విషయంలోని. అన్ని అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్. జాతి మత భేదాలు లేకుండా మేమందరం హ్యాపీగా ఉంటాం, కలిసి ఉంటాం. అండ్ ఈ పండగ ఆ పండగ అని లేదు, ఎప్పుడైనా కానీ హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతాము. అట్ ద సేమ్ టైం అందరినీ గౌరవిస్తాం, హ్యాపీగా ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ సేమ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ హ్యాపీ హియర్. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇంకా చెప్పాలి అని అంటే మీరు పండగలు మీకు వినపడుతుంది అన్నారు కదా ఇక్కడి నుంచి. అది ఏంటనంటే కేవలం పిల్లలందరూ డిఫరెన్స్ ఉండదు.
దానివల్ల అంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రాముల వారు ఈసారి నేను ఎప్పుడు హైదరాబాద్లో కళ్యాణం చేసుకుంటాం, ఈసారి రాముల వారు నడిచి ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళందరితో నేను సెలబ్రేట్ చేసుకోగలిగాను. అది చాలా 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 సంతోషించే విషయం. నేను